వాక్యము ఈ ప్రపంచమును నిర్మించింది, ఈ గెలాక్సీలను నిర్మించింది, ఈ మనకు కనబడనటువంటి అంత పెద్ద ప్రపంచాన్ని, లేకపోతే అంత పెద్ద ఈ గెలాక్సీస్ అన్నిటినీ ఏది నిర్మించింది? దేవుని వాక్యము నిర్మించింది. ఇప్పుడు మనకు అర్థం అవ్వాలి, దేవుని వాక్యం అంటే ఎవరు అనేటువంటి మాట స్పష్టంగా అర్థం అవ్వాలి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనాన్ని మనం గమనిస్తున్నప్పుడు దేవుని వాక్యం మనకి ఇలా తెలియజేస్తూ ఉన్నారు. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను అన్నటువంటి మాటను మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. అంటే దేవుడే వాక్యమై ఉన్నారు, ఆ వాక్యమే శరీరధారిగా ఈ లోకములోనికి వచ్చి ఉన్నారు అన్నటువంటి వాక్యాన్ని కూడా మనం చదువుకుంటాం ఇంకొంచెం ముందుకు చదువుతూ ఉన్నప్పుడు. అంటే ఈ మాటను మనం అర్థం చేసుకుంటున్నప్పుడు ప్రపంచములు దేవుని వాక్యము వలన అన్న ప్లేస్లో యేసు ప్రభు వారిని రీప్లేస్ చేయొచ్చు. ప్రపంచములు యేసు ప్రభు వారి వలన కలిగి ఉండెను. ఎవరు నిర్మించారు? యేసు ప్రభు వారే ఈ నిర్మాణాన్ని నిర్మించినట్లుగా మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది. చూడండి, కొంచెం అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేసినప్పుడు ఈ ప్రపంచాన్ని మనం గమనిస్తూ ఉంటాం. ప్రపంచం అంటే మనకు కనబడేది ఏం కనబడుతుంది? ఈ ఒక్క భూమి మాత్రమే కనబడుతూ ఉన్నది. ఈ భూమి సౌర కుటుంబంలో ఒక భాగము అని చెప్పుకుంటూ ఉన్నాం, సోలార్ ఫ్యామిలీలో ఒక భాగము అని చెప్పుకుంటూ ఉన్నాం. అంటే సూర్యుని చుట్టూ తిరుగుతున్నటువంటి మిగిలినటువంటి ప్లానెట్స్ అన్నింటినీ కలిపి సౌర కుటుంబంగా మనం గమనిస్తూ ఉంటాము. ఇలాంటి వాటిని కొన్నిటినన్నిటినీ కలిపితే, కొంత భాగాన్ని కలిపితే ఒక గెలాక్సీ అని చెప్పుకోవటం జరుగుతుంది. ఇలాంటి గెలాక్సీలను మనం ఏమి గెలాక్సీలో ఉన్నామంటే మిల్కీవే గెలాక్సీలో ఉన్నాం, పాల పొంతలో ఉన్నాము అని చెప్తూ ఉంటారు. చూడండి, ఇలాంటి పాల పొంతలు కొన్ని కోట్లు దేవుడు నిర్మాణం చేసినట్లుగా మనకు అర్థమవుతూ ఉంటుంది. మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటే, ఎందుకు దేవుడు ఇంత పెద్ద నిర్మాణాన్ని చేశారు మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు దేవుడు ఇంత పెద్ద నిర్మాణాన్ని చేయటానికి గల కారణము ఏమిటంటే దేవుడు ప్రేమస్వరూపి అయి ఉన్నారు. ఆయన తన ప్రేమను ప్రజల పట్ల కనపరచటానికి, తన ప్రజల పట్ల వివరించటానికి ఇంత పెద్ద గెలాక్సీలను నిర్మాణం చేసి దానిలో ఒక భూమిని పెట్టి ఆ భూమిలో ఒక నరుణ్ణి నిర్మించి ఆ నరునికి ఆయుష్నిచ్చి ఆయనతో సహవాసము చేయాలి అన్నటువంటి ఒక దృక్పథంతో ఆయన నరులను నిర్మించుకున్నట్లుగా మనకు అర్థమవుతూ ఉంది. దీన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఈరోజు చూడండి, ఇంత పెద్ద విశ్వము ఎవరి కొరకు కలగజేశారు అంటే దేవుడు తన బిడ్డలైనటువంటి వారితో సహవాసము చేయటానికి కలగజేసి ఉన్నారు. ఇంత పెద్ద నిర్మాణమును, ఇంత పెద్ద డిజైన్ని మన కొరకు ప్రభువారు నిర్మించినప్పుడు మనం ప్రభువారి కొరకు ఎన్ని విధాలుగా ఉపయోగపడవలసినటువంటి వారమై ఉన్నామో మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఇప్పుడు చూడండి, ఒక చంటి బిడ్డ తీసుకొచ్చి తనకు ఇచ్చినటువంటి దానిలో నుంచి ఏదైనా, తనకు ఒక 10 చాక్లెట్లు ఇస్తే ఆ 10 చాక్లెట్ల నుంచి ఒక చాక్లెట్ని వాళ్ళ తల్లిదండ్రులకి ఇస్తే తండ్రి ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటారు. ఎందుకు తండ్రి అంతలాగా సంతోషపడటానికి గల కారణం, ఆ 10 చాక్లెట్లు ఇచ్చింది తండ్రే కదా. కానీ కుమారుడు ఎప్పుడైతే తన మనస్సులో ఉన్నటువంటి భావమును, తండ్రి పట్ల ప్రేమను కలగజేసి ఉంచుతారో, చూపిస్తూ ఉంటారో, దానిని బట్టి తండ్రి సంతోషించటాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. దేవుని విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు కూడా దేవుడు ఈ ప్రపంచాన్ని అంతటినీ నిర్మాణం చేసి సమస్తమును మన కొరకు ఏర్పాటు చేసి ఆయన మనతో కోరుకుంటున్నటువంటిది ఏంటంటే ఆయనతో మనము సహవాసము చేయాలి, ఆయనతో మనము నడవాలి, ఆయనతో కలిసి మనము బ్రతకాలి అన్నటువంటి దాన్ని ప్రభువారు కోరుకుంటూ ఉన్నారు. ఒకసారి భూమి యొక్క ఆకారాన్ని ఒకసారి గమనించినప్పుడు భూమి గుండ్రంగా ఉంటుంది, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది. ఈ కనపడేటువంటి ప్రతి గెలాక్సీ రొటేషన్ మెథడ్లో తిరుగుతూనే ఉంటుంది. చూడండి, సూర్యుడు తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటాడు, తన చుట్టూ తాను తిరుగుతూ ఆ ఉన్నటువంటి మిల్కీవే గెలాక్సీ కూడా తిరుగుతూ ఉంటుంది. ఇలాంటి గెలాక్సీలు కొన్ని కోట్లలో ఉన్నాయి, ప్రతి గెలాక్సీ తిరుగుతూనే ఉంటుంది.
తిరుగుతూనే ఉంటుంది. అలా తన యొక్క కక్షలో తిరగటాన్ని దేవుడు నిర్మాణములో ఉంచి ఉన్నారు. ఒకసారి అన్ని గెలాక్సీలను వదిలిపెట్టి భూమి పరిస్థితిని గమనించడానికి ప్రయత్నం చేద్దాము. భూమిని దేవుడు నిర్మాణం చేసి, ఇదిగో నీకు ఒక కక్షను విధించాను, అంటే నీకు ఒక ఆర్బిట్ను పెట్టాను, దీనిలోనే నువ్వు తిరగాలి అనేటువంటి ఒక పరిణితిని పెట్టారు. ఎందుకు దేవుడు దానికి పరిణితిని పెట్టుంటారు మనం గమనించాలి. ఒక్కసారి సూర్యుడిని మనం గమనించినప్పుడు సూర్యుని యొక్క వేడి 35,000 డిగ్రీ సెంటీగ్రేడ్స్ ఉంటుంది. ఎంత? 35,000 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుంది. ఒక చిన్న బౌల్లో వాటర్ కాసినప్పుడు ఆ బౌల్లో నుంచి వాటర్ మన మీద పడితే దాన్ని మనం తట్టుకోవటం అసాధ్యం. మన చర్మము ఊడొచ్చేస్తూ ఉంటుంది అనమాట. అంత వేడిని మనం తట్టుకోలేకపోతున్నప్పుడు 35,000 డిగ్రీల యొక్క వేడిని ఎంత ఎక్కువగా ఉంటుందో ఒకసారి గమనించాలి. భూమికి దేవుడు కక్షను ఎందుకు విధించారు అంటే మానవుడు సంతోషంగా ఉండాలి అని. దేనికి? మానవుడు సంతోషంగా ఉండాలి అని. ఒకసారి ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. అలా జరగదు, కానీ ప్రాక్టికల్గా ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. ఒకసారి భూమి తన కక్షను విడిచిపెట్టి నేను సూర్యుడికి కొంచెం దగ్గరగా వెళ్తాను అనుకుని ఒక 10 అడుగులో, ఒక 20 అడుగులో, లేకపోతే కొంత దూరం ముందుకు సూర్యుని దగ్గరికి వెళ్ళింది అనుకోండి, ఏమవుతుంది ఒకసారి గమనించండి. చూడండి, వేసవి కాలమున సూర్యునికి దగ్గరగా భూమి ప్రయాణం చేస్తూ ఉంటుంది. కొంచెం దగ్గరగా వస్తుంది, మరీ దగ్గర కాదు కదా సుమా. భూమికి మనకి 145 కోట్ల మైల్స్ దూరం ఉంటుంది అనమాట. అంత దూరంలో మనం నివసిస్తూ ఉన్నాం. కాస్త దగ్గరకు వచ్చేసరికి మనం 45 డిగ్రీలు 40 డిగ్రీలు అన్నటువంటి వేడిని గమనిస్తూ ఉంటాం. ఈరోజు ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్స్ వచ్చేసి ఎవరికి వాళ్ళు ఎక్స్పెరిమెంట్లు చేయటం అలవాటు అయిపోయినప్పుడు, రీసెంట్ టైమ్స్లో ఒక వ్యక్తిని చూశాను నేను. కోడిగుడ్డుని తీసుకెళ్ళి తారు రోడ్డు మీద కొట్టి ఆమ్లెట్ వేసాను చూడండి అని చెప్తున్నారు ఎండవేడికి. అంటే అంత ఎండవేడి ఉన్నది అని చెప్పడానికి వారు ఆ విధమైనటువంటి ప్రయత్నం చేస్తున్నట్లు మనం గమనించాము. చూడండి, ఒకసారి భూమి ఒకవేళ సూర్యునికి కొంచెం దగ్గరగా మూవ్ అయితే భూమి మీద ఉన్నటువంటి నీరంతా ఏమైపోతుంది? ఎవాపరేట్ అయిపోతూ ఉంటుంది. అంటే భూమి ఒక ఎడారి వలె తయారవుతుంది. భూమి మీద మనిషి జీవించడానికి అవకాశము లేనటువంటి విధంగా భూమి తయారైపోతూ ఉంటుంది. సర్లే, దగ్గరికి వెళ్తే వేడిగా ఉంది అని కొంచెం తను తిరుగుతున్నటువంటి ఆర్బిట్లో నుంచి, అదే కక్షలో నుంచి ఇంకొంచెం వెనక్కి వచ్చింది అనుకోండి, అప్పుడేమవుతుంది? సూర్యుడి నుంచి రావలసినటువంటి వేడి ఎంత కావాలో అంత భూమి మీదకి రానప్పుడు భూమి ఎక్కువ ఉష్ణోగ్రత పెరిగిపోవటాన్ని బట్టి మంచుగడ్డలా తయారవుతుంది. ఏమవుతుంది? మంచుగడ్డలాగా తయారవటానికి అవకాశం ఉంటుంది. ఒకసారి భూమిని మనతో పోల్చుకుని చూడటానికి ప్రయత్నం చేద్దాం. భూమి కొన్ని వేల సంవత్సరాల క్రితమే దేవుడు తయారు చేసినప్పుడు ఏ రోజును తయారు చేశారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు నియమించినటువంటి తన నియమాన్ని ఎప్పుడు విడనాడలేదు, మర్చిపోలేదు. ముందుకు వెనక్కు అది గంతులు వేయటానికి అది ఇష్టపడలేదు. కానీ మానవుడిని ఒకసారి గమనించినప్పుడు మానవుడు దేవుడికి ఇచ్చినటువంటి స్వతంత్రతను బట్టి, దేవుడు మానవునికి ఇచ్చినటువంటి స్వతంత్రతను బట్టి తనకు నచ్చిన విధంగా బ్రతకటానికి ఇష్టపడి దేవుడు నియమించినటువంటి నియమమును తప్పిపోయేటువంటి వ్యక్తిగా ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. మనం ఆలోచించాలి. ఒకసారి భూమిని ఎలాగో దేవుడు తయారు చేశారో ఒకసారి మనం ఆలోచించినప్పుడు, దాన్ని డిజైన్ మనం చూసినప్పుడు మానవుని కూడా దేవుడు అదే విధంగా నిర్మించుకున్నారు. మన బాడీ అంతా ఒక సిస్టమాటిక్ వేలో వర్క్ అవుతూ ఉంటుంది. ఆ సిస్టమాటిక్ వేలో వర్క్ కాకపోతే మనిషి యొక్క ఆయుష్ వెంటనే తగ్గిపోవటానికి అవకాశము కనబడుతూ ఉంటుంది. చూడండి, తినేటువంటి తిండి సరిగ్గా కన్వర్ట్ అవ్వలేదనుకోండి, ఎనర్జీ కింద ఆ మనిషి కొంతకాలము ఇబ్బంది పడవలసిన పరిస్థితి కనబడుతూ ఉంటుంది. చేయవలసినటువంటి ఎక్సర్సైజ్ని మనిషి చేయలేకపోతున్నప్పుడు ఆ వ్యక్తి త్వరగా బాడీలో ఫ్యాట్ కంటెంట్ చేరిపోవటానికి అవకాశం ఉంటూ ఉంటుంది. అంటే ప్రతిదీ దేవుడు ఒక సిస్టమాటిక్ వేలో నిర్మించుకున్నారు. ఈ నిర్మాణము దేవుడు చేసిన తర్వాత మానవులకు కూడా అదే విధమైనటువంటి జ్ఞానమును, తెలివిని,
వివేచనను దేవుడు మానవులకు అందించినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. నోవాహు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు, వారిని మనం పరిశీలన చేసినప్పుడు వారి జీవితంలో కూడా దేవుడు మాట్లాడారు. ఏమని మాట్లాడారు? నోవా, నువ్వు నాకు నీతిమంతుడుగా కనబడ్డావు, అందుకనే నిన్ను నీ కుటుంబాన్ని బ్రతకనిచ్చున్నట్లుగా నువ్వేం చేయాలి? ఒక వాడను చేయాలి. నౌ ఇంజనీర్ హ్యాస్ కమ్ ఇన్ టు ద పిక్చర్. వచ్చారు కదా, వచ్చి నువ్వు వాడను ఎంత ఎత్తులో కట్టాలి, ఎన్ని అంతస్తులు కట్టాలి, కిటికీ ఎక్కడ పెట్టాలి. మన ఇంటికి ఒక ప్లాన్ కావాలంటే ఎవరిని పిలుస్తాము? సివిల్ ఇంజనీర్ గారిని పిలుస్తాం. వారు వచ్చి పునాది ఇంత లోతుకు తవ్వాలి, ఇంత లోతుకు తవ్విన తర్వాత ఇంత లావు భీములు పొయ్యాలి, తర్వాత ఈ హైట్లో మెట్లు కట్టాలి, ఇలా ఉండాలి అని వారు ఏం చేస్తుంటారు? ప్లాన్ గీస్తారు. ప్లాన్ గీసిన తర్వాత దాన్ని ఎవరికి ఇస్తారు ఇంప్లిమెంట్ చేయడానికి? మేస్త్రికి ఇచ్చి పనిని జరిగించడానికి చూస్తూ ఉంటారు. ఇక్కడ ప్రభువారు కూడా ఒక చక్కటి ఇంజనీరింగ్ ప్లాన్ సిద్ధపరిచారు. దేనికి సిద్ధపరిచారు అంటే, నీతిమంతుడైనటువంటి ఒక్కడైనను నశించిపోవుట దేవునికి ఇష్టము లేదు. వారిని బట్టి వారి సంతానమును బట్టి అధికమైనటువంటి సంతానమును ఈ భూలోకం అంతటిని నింపి వారిని సమృద్ధిగా దీవించాలి అన్నటువంటిది దేవుని యొక్క ఆలోచన ఉన్నది. అందుకని హీ కేమ్ అప్ విత్ ఎ ప్లాన్ అండ్ స్పోక్ టు నోవాహుతో మాట్లాడుతూ ఉన్నారు, నువ్వు వాడను నిర్మించాలి. అప్పటి వరకు వాడను కట్టడం అనేటువంటిది వారికి తెలియదు. అప్పటి వరకు నీటి మీద ప్రయాణం చేయటం అంటే ఏంటో వారికి తెలియదు. అప్పటి వరకు నీటిలో ఎలా బ్రతకాలి అనేటువంటిది వారికి తెలియదు. అప్పటి వరకు కీలును ఎలా ఉపయోగించుకోవాలి అనేటువంటిది వారికి తెలియదు. వారందరికీ దేవుడు నేర్పిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒక ఇంజనీర్గా దేవుడు వారికి నేర్పిస్తూ ఉన్నారు. ఈరోజు దేవుడు మీతో నాతో మాట్లాడుతున్నది ఏంటంటే, మనల్ని అదే నిర్మాణంలో నిర్మించి ఉన్నారు దేవుడు, అదే విధానంలో మనల్ని నిర్మించుకున్నారు దేవుడు. మనం నశించిపోవట దేవునికి ఎన్నడూ ఇష్టం లేదు. ఆయన సృష్టిలో నుంచి మనం తెలుసుకుంటున్నాం దాన్ని. చూడండి, భూమిని నిర్మించినప్పుడు కొంత సూర్యునికి దగ్గరగా వెళ్ళినా, కొంత సూర్యునికి దూరంగా వెళ్ళినా మనం ఎక్కడ నశించిపోతామో అని దానిని ఒకే కక్షలో పెట్టి దాన్ని పర్ఫెక్ట్గా డిజైన్ చేసి దేవుడు భూమిని దాని యొక్క కక్షలోనే తిప్పుతూ ఉన్నట్లు మనం గమనిస్తున్నాం. నోవాహు పరిస్థితికి వచ్చినప్పుడు మనిషి నశించిపోకూడదు అని ఆ నశించిపోనటువంటి విధానంలో ఒక వాడను నిర్మాణము చేసి మానవాళిని రక్షించడానికి ఆయన ఇష్టపడినట్లుగా మనం గమనిస్తున్నాం. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మానవుడు పాపంలో నుంచి పరిపూర్ణమైనటువంటి విమోచన కలగజేయాలి అని ఆయనే సృష్టికర్తే, ఈ సృష్టిని నిర్మించినటువంటి ఆ దేవుడే ఈ లోకములోనికి వచ్చి తన ప్రాణమును పెట్టడానికి సైతం ఇష్టపడినటువంటి వ్యక్తిగా మనము ఆయన గమనిస్తున్నాం. హీ హ్యాస్ ఎ ప్లాన్ ఆఫ్ సాల్వేషన్ ఓవర్ దేర్. అందులో కూడా ఆయన ఒక గొప్ప ఇంజనీర్గానే మనం గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. హీ హ్యాడ్ ఎ పర్ఫెక్ట్ ప్లాన్ ఆఫ్ సాల్వేషన్. రక్షించటానికి, రక్షణ సువార్తను మన కొరకు తీసుకురావటానికి ఆయన ఒక నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అంతేకాదు, ఆయన వెళ్ళిపోతూ కూడా మరలా ఒక నిర్ణయాన్ని చెప్పి ఉన్నారు, నేను మీ యొద్దకు ఆదరణకర్తగా వస్తాను. ఈ హ్యాడ్ ఎ ప్లాన్, హ్యాడ్ ఎ పర్టిక్యులర్ ప్లాన్. ఇంజనీర్ అంటే ఎవరండి? ప్లాన్ గీసేటువంటి వారు, ప్లాన్ చెప్పేటువంటి వారు, దాన్ని అన్నిటిని సమకూర్చి ఏ ఇబ్బంది లేకుండా, ఏ కష్టము రానివ్వకుండా, అది మొదటి నుంచి అంతము వరకు జరగవలసినటువంటి ప్రతి పని అనుకూలంగా జరుగునట్లుగా డిజైన్ చేసేటువంటి వ్యక్తిగా ఆయన మన జీవితంలో కనబడుతూ ఉన్నారు. దేవుడు ప్రతి వ్యక్తి పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక కలిగి ఉన్నారు అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మెతుషెల విషయాన్ని ఒకసారి మీతో మాట్లాడాలి అని నేను కోరుకుంటున్నాను. వాట్ ఏ పర్టికులర్ ప్లాన్ హీ హ్యాస్. ఈ ఫ్లడ్ రాకముందు మెతుషెలను గూర్చి ఒక మాట చదువుకుందాం రండి. ఒక్కసారి ఆదికాండము 5వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుతున్నాం. చూడండి ఒకసారి. మెతుషెల దినములన్నీయు 969 ఏండ్లు, అప్పుడు అతడు మృతి పొందెను. సరిపోతుంది. దేవుడు ఎందుకు పర్టికులర్గా ప్రతి ఒక్కరి వయసును రాయించి ఉంటారు గమనించాలి ఒకసారి. అంటే ప్రతి ఒక్క నియమము, ఒక వ్యక్తి పుట్టిన దగ్గర నుంచి ఒక వ్యక్తి మరణించేంత వరకు ప్రతిదీ ఇట్స్ ఏ
ప్లాన్ అండ్ డిజైన్డ్ బై గాడ్ అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. అంటే ఒక వ్యక్తి ఈ లోకంలోనికి వచ్చినప్పుడు, పరవాసిగా ఈ లోకంలోనికి వచ్చినప్పుడు, ఈ లోకంలో అతను చేయవలసినటువంటి ఒక పని ఉంది. అది ఇక్కడ నెరవేర్చి, అది ఇక్కడ వారు చేసి, ఆ తరువాత ఈ భూలోకములో నుంచి వారు పరమునకు చేర్చబడవలసినటువంటి వారయ్యి ఉన్నారు. మెతుషెల అనేటువంటి మాటను మనం గమనించినప్పుడు అరామిక్ లాంగ్వేజ్లో మెతుషెల పేరుకు అర్థం ఏమొస్తుంది అంటే, చూడండి, అతడు మరణించినప్పుడు అది జరుగును అన్నటువంటి మాట దాని అర్థంగా మనం తెలుసుకోవాలి. అతడు మరణించినప్పుడు అది సంభవించును, లేకపోతే అది జరుగును అన్నటువంటిది ఆయన పేరుకు పెట్టినటువంటి అర్థం అన్నమాట. అంటే చాలామంది అనుకుంటుంటారు మెతుషెల అంటే ఎక్కువ సంవత్సరాలు బ్రతికినటువంటి వ్యక్తిగా పరిగణిస్తూ ఉంటారు కదా అని. అది పరిగణిస్తారు, ఎందుకంటే ఆయన బ్రతికిన సంవత్సరాలను బట్టి. బైబిల్ గ్రంథం అంతట్లోనూ ఎక్కువ సంవత్సరాలు బ్రతికినటువంటి వ్యక్తి ఎవరంటే మెతుషెల గారే. కానీ ఆయన పేరుకు అరామిక్ లాంగ్వేజ్లో వచ్చేటువంటి అర్థం ఏంటంటే, ఆయన మరణించినప్పుడు అది సంభవించును అన్నటువంటి మాటను మనం గమనిస్తున్నాం. ఏది సంభవించటానికి దేవుడు ఏది ప్లాన్ చేస్తూ ఉన్నారు? మెతుషెలాని ఇచ్చి, మెతుషెలాను చూపించి ఏదో ఒక మెసేజ్ని భూలోకానికి పాస్ చేస్తూ ఉన్నారు. మెతుషెలాని ఈ లోకంలోనికి పంపించి ఈ ప్రపంచం అంతటికి ఒక ఇన్ఫర్మేషన్ని పాస్ చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు. దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఒకసారి. మెతుషెల బ్రతికిన దినములన్నయు 969 సంవత్సరాలు. చూడండి, మెతుషెల తండ్రి పేరు హానోకు. ఎవరండి? హానోకును మనం గమనిద్దాం ఒకసారి. చూడండి, 22వ వచనం చూస్తున్నాం. హానోకు మెతుషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. అంటే మెతుషెలను కంటున్నప్పుడు కనే సమయానికి హానోకు గారు దేవునితో యథార్థంగా నడుస్తున్నటువంటి ఒక వ్యక్తిగా మనకు కనబడుతూ ఉన్నారు. సో దేవునితో యథార్థంగా కనబడుతున్నటువంటి ఈ వ్యక్తిని చూపిస్తూ దేవుడు ఏది చెప్పకుండా చేయరు మానవుని విషయంలో. అందుకని హీస్ పాసింగ్ అన్ ఇన్ఫర్మేషన్. ఈ మెతుషెల అనేటువంటి పేరు పెట్టు అని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు 25వ వచనం చూస్తున్నాం చూడండి. మెతుషెల 180 ఏండ్లు బ్రతికి లెమెకును కనెను. ఎన్ని సంవత్సరాలైనా ఇక్కడికి? 180 ఏండ్లు మెతుషెల బ్రతికారు. ఆ బ్రతికిన తర్వాత చూడండి, లెమెకు 28వ వచనం. లెమెకు 182 ఏండ్లు బ్రతికి ఒక కుమారుని కని. అప్పటికి ఎన్ని అయినాయి? మెతుషెల సంవత్సరాలు ఎన్ని అవుతున్నాయి ఇప్పటికి? ఇక్కడికి 369 సంవత్సరాలు అవుతూ ఉన్నాయి కదా, అవుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడికి ఎవరు పుట్టారు? ఇక్కడికి నోవాహు పుట్టారు. నోవాహు పుట్టే సమయానికి 369 సంవత్సరాలు మనం గమనిస్తున్నాం. ఆ తరువాత ఒకసారి 7వ అధ్యాయము 6వ వచనం. ఆ జల ప్రవాహము భూమి మీదకు వచ్చినప్పుడు నోవాహు 600 ఏండ్లు వాడు. ఈ 600 అక్కడ 369 సంవత్సరాలను కూడితే ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 969 సంవత్సరాలు అవుతుంది. ఆ 969 సంవత్సరాలకు ఏమొచ్చింది? భూమంతటి మీదకు జలప్రలయం వచ్చింది. మెతుషెలకు ప్రభువారు ఏ పేరునైతే పెట్టించి ఉన్నారో ఆ పేరును బట్టి జరగవలసినటువంటి క్రియ జరిగింది. ఆయన మరణించినప్పుడు అది సంభవించును. అది అంటే ఫ్లడ్ రాబోతుంది అన్నటువంటి విషయాన్ని 969 సంవత్సరాల క్రితమే ప్రభువారు మెతుషెల అనేటువంటి పేరును పెట్టించి మానవులకు బుద్ధి చెప్పడానికి నేర్పిస్తున్నారు. దెర్ ఈస్ ఎవ్రీథింగ్ ప్లాన్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. ఈరోజు మీరు నేను ఈ లోకంలోనికి రావటానికి, ఈరోజు దేవునితో నడవటానికి, ఈ రక్షణ మార్గంలో నడిపించడానికి ప్రతి దానికి ఒక డిజైన్ కనబడుతూ ఉన్నది. ప్రతిదీ దేవుడు పర్టికులర్గా పర్ఫెక్ట్గా డిజైన్ చేసుకున్నట్లుగా మనకు అర్థమవుతూ ఉన్నది. అందుకనే ప్రభువారు అంటారు, మీకు నచ్చినటువంటి విధంగా దేవుణ్ణి అడగటానికి ఇష్టం లేదు. ఏది తండ్రికి ఇష్టమైనో దానిని మీరు
అడిగి దాని కొరకు మీరు ప్రార్థించవలసినటువంటి వారై ఉన్నారు. తండ్రికి ఏది ఇష్టమో దానిని మనం ఇష్టపడేటువంటి వారమై ఉండాలి. మన ఇష్టాన్ని నెరవేర్చుకునేటువంటి వారముగా మనము ఎన్నటికీ ఉండటం దేవునికి ఇష్టము కాదు. ఆయన చిత్తాన్ని తెలుసుకుంటున్నటువంటి వారమై ఉండాలి. ఆయన ప్రణాళికను తెలుసుకునేటువంటి వారమై ఉండాలి. ఆయన డిజైన్ని తెలుసుకునేటువంటి వారమై ఉండాలి. ఆయనకు అనుగుణంగా మన జీవితాన్ని మలచుకొని ఆయనకు చిత్త ప్రకారంగా మనం నడిచే వారమై ఉండాలి. అందుకని దేవుడు అంటూ ఉన్నారు, మీరందరూ ఒక ఇంజనీర్లు అవ్వాలి, మీరందరూ డిజైన్ చేసుకోవాలి. దేవుడు ఏదైతే మీ జీవితం పట్ల ఒక పర్టికులర్ ప్లాన్ కలిగి ఉన్నారో దానిని అవలంబించేటువంటి ఒక వ్యక్తిగా మీరు నేను ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. దేవుడు మందిరాన్ని నిర్మించినప్పుడు మందిర నిర్మాణం ఎలా జరగాలి అనేటువంటి జ్ఞానమును దేవుడు ముందుగానే బ్లూ ప్రింట్స్ రిలీజ్ చేశారు. దేవుడు ముందే బ్లూ ప్రింట్స్ని రిలీజ్ చేశారు. ఆ తరువాత మోషేతో మాట్లాడుతున్నప్పుడు కూడా నువ్వు కట్టవలసినటువంటి విధానం గురించి నేను నీకు చెప్తాను రా అని చెప్పి దేవుడు ముందే బసలేలు అనేటువంటి వ్యక్తిని నేను ఆశీర్వదించి అతని మీద నా ఆత్మ నుంచి అతనికి నేను జ్ఞానమునిచ్చి దీన్ని ఎలా తయారు చేయాలో నేను ఆయనకి నేర్పిస్తాను అని కూడా చెప్పారు. చూసారా, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ డిజైన్డ్ వన్. ఆయన ముందు బ్లూ ప్రింట్స్ని రిలీజ్ చేసి దేవుడు ప్రతి దాన్ని అందించుకుంటూ వచ్చారు. చిట్ట చివరికి దేవుని బైబిల్ గ్రంథం ఏం తెలియజేస్తుందో తెలుసా? నీ దేహము దేవుని ఆలయమై ఉన్నది. అంటే మన ఆలయము, మన దేహము కూడా ఒక బ్లూ ప్రింట్ చేతే తయారు చేయబడింది. గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ అవర్ బాడీ. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ వెల్ డిజైన్డ్ వే. అది స్పిరిచువల్గా అలాగనే ఫిజికల్గా కూడా. ఫిజికల్గా స్పిరిచువల్గా ఎవ్రీథింగ్ ఈజ్ ఎ వెల్ డిజైన్డ్. చూడండి, రక్తము హార్ట్లో నుంచి హార్ట్ తీసుకోవాలి, బయటకు పంప్ చేయాలి. లేకపోతే ఆ పని చేయటం దానివల్ల కాదు. తీసుకుంటూ పంప్ చేస్తూ ఉంటుంటేనే మనం ఏమవుతుంటాము, బ్రతకటానికి అవకాశం ఉంటుంది. ఇట్స్ ఎ డిజైన్. దేవుడు ప్రతి దాన్ని నిర్మించుకున్నారు. అంతే దాంతో దేవుడు దేహాన్ని పోలుస్తూ ఉన్నారు అంటే దాని అర్థం ఏంటి? రక్తము మనిషి యొక్క ప్రాణమునకు మూలమై ఉన్నది అని తెలియజేస్తున్నప్పుడు దేవుడే మన ఆత్మకు మూలమై ఉన్నారు అన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. అంటే ప్రతిదినము దేవునిలో మనము కలిసినటువంటి వారమై ఉండాలి, ఆయనలో మనము ఏకమవుతున్నటువంటి వారమై ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. నా దేహమును పాడు చేయువాడిని నేను పాడు చేస్తాను అని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. ఇట్స్ ఎ డిజైన్. చూడండి, ఒకసారి అర్థం చేసుకోండి. మన దేహాన్ని బట్టి చూడండి, కొంతమంది పిస్నారితనంతో తినవలసినటువంటి దాన్ని తినకుండా దేహాన్ని పాడు చేసేటువంటి వారు ఉన్నారు. నీ దేహాన్ని పాడు చేస్తే నేను నిన్ను పాడు చేస్తాను దేవుడు చెప్తున్నారు. పిస్నారితనం మంచిది కాదండి. దేవుడు నీ బాడీకి ఎంత ఫుడ్ అందించాలో అంత ఫుడ్ని అందించాలి. కొంతమంది ఉంటారు దాన్ని ఎక్సెస్గా అందిస్తూ ఉంటారు. అది కూడా పాపమే. గ్రహించవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుడు ఒక పర్టికులర్ ప్లాన్తో మనకు ఒక బాడీని ఇచ్చారు, దాని నిర్మాణాన్ని చేశారు, దాన్ని చక్కగా ఒక కోణంలోనికి తీసుకొచ్చి ఒక డిజైన్ చేసి దాన్ని నిర్మాణం చేసి. అందుకనే ప్రభువారు అంటారు ఆదికాండం 1వ అధ్యాయంలో ఆదామును చేసినప్పుడు మట్టిని తీసి దాన్ని ఏం చేశారు, బొమ్మగా మలచారంట. ఆయన చేతితో చేసినటువంటి ఒక వ్యక్తి నువ్వు నేను అని గ్రహించాలి. అందుకని దేహము దేవుని ఆలయమై ఉన్నది. దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అది పాపంలో పడిపోకుండా, అది శాపంలో పడిపోకుండా కంటిని కాపాడుకునేటువంటి వ్యక్తులమై ఉండాలి. అందుకని బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది, నీ కన్ను కుడికైనను ఎడమకైనను తప్పిపోకుండా, నీ కన్ను కుడికైనను ఎడమకైనను తప్పిపోకుండా అది తిన్నగా చూసేదై ఉండాలని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. అంటే ఒక మెషిన్ని తయారు చేసినప్పుడు దానికి ఒక ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఇవ్వబడుతుంది. ఆ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఇదే. మన దేహానికి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ అండి బైబిల్ గ్రంథము. మనం ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎలా జీవిస్తే దేవుడు ప్రామిస్ చేసినటువంటి ఇంకొక డిజైన్ని ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఇంకో డిజైన్ ఏంటో తెలుసా? ప్రభువారు ఎత్తబడే ముందు అందరితో మాట్లాడుతూ చెప్పారు, నేను ఇక్కడి నుంచి వెళితే కానీ ఆదరణకర్త మీ దగ్గరకు రారు. నేను ఇక్కడి నుంచి వెళ్తే మీ కొరకు నేను స్థలమును సిద్ధపరచబోతూ ఉన్నాను. అగైన్ దెర్ ఇస్ ఎ న్యూ క్రియేషన్ ఇన్ గాడ్. దేవుడు మరొక నిర్మాణాన్ని మన కొరకు సిద్ధపరచడానికి ఇక్కడి నుంచి వెళ్ళారు. హీఈస్ డూయింగ్ ఇట్.
ఆయన ఖచ్చితంగా దాన్ని మన కొరకు సిద్ధపరుస్తున్నారు అన్నటువంటి విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక ఇందాక చదివినటువంటి వచనాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఏవి దృశ్యమై ఉన్నవో అవి దృశ్యముగా ఉన్న ప్రతిదీ దృశ్యమైనటువంటి వాటితో చేయబడలేదు, కానీ అదృశ్యమైనటువంటి వాటితో చేయబడ్డవి అని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. గమనించాలి ఒకసారి. అదృశ్యమైనవి ఏంటి? ఇప్పుడు చూడండి, ఒక పదార్థం ఉంది. ఒక పదార్థాన్ని స్ప్లిట్ చేసుకుంటూ వెళ్తే, ముక్కలు చేసుకుంటూ వెళ్తే చిట్ట చివరిగా మనకు కనపడేటువంటిది ఏంటంటే యాటమ్ అంటారు దాన్ని, అణువు. చాలామంది ప్రార్థన ఇలా చేస్తూ ఉంటారు, ప్రభువా నా అణువును మీరు తాకండి, నా అణువును మీరు శుద్ధి చేయండి. అంటే ద లాస్ట్ పార్ట్ అనమాట. ఇంకా దాన్ని స్ప్లిట్ చేయడానికి వీల్లేదు, ఇక చిట్ట చివరిది. ఆ అణువు ఎలా ఫామ్ అవుతుంది అంటే ఎలక్ట్రాన్స్ అండ్ న్యూట్రాన్స్తో ఫామ్ అవుతుంది. ఎలక్ట్రాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఆర్ నాట్ విజిబుల్ టు ద ఐ. అవి కంటికి కనబడేటువంటివి కావు, కానీ వాటి ద్వారా దేవుడు ఏం చేశారు? ఒక నిర్మాణమును చేసి ఉన్నారు. ఐ మేడ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ నథింగ్. సమస్తమును నేను ఏమీ లేని దాని నుంచి నిర్మించుకొని ఉన్నాను అని దేవుని వాక్యము తెలియజేస్తుంది. మన కంటికి కనబడనటువంటి వాటితో కంటికి కనిపించేటువంటి దాన్ని దేవుడు నిర్మాణములోనికి తీసుకొచ్చారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, గమనించాలి ఒకసారి. మన దేహము ఎంత విలువైనదో, దేవుడు ఎంత శ్రమను మన దగ్గర పెట్టి ఉన్నారో, ఎంత నాలెడ్జ్ను మన కొరకు ఉంచి ఉన్నారో, ఎంత జ్ఞానము, ఎంత తెలివిని, ఎంత యుక్తముగా బ్రతకటాన్ని, ఎంత పరిశీలనను మన ముందు పెట్టి ఉన్నారో మనకు బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా నేర్పిస్తుంది. ఐ వాంట్ క్లోజ్ దిస్ సెషన్. ఇంకా మాట్లాడడానికి ముగించబోతూ ఉన్నాను. గమనించాలి, మనం ఈ లోకంలో అంతా చెప్పి దేవుడు లోకం నుంచి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు, భూలోకం నుంచి వెళ్తూ ఉన్నప్పుడు ఆయన ప్రామిస్ చేసింది ఒక్కటే, నేను మీ కొరకు స్థలమును సిద్ధపరుస్తూ ఉన్నాను, పరలోక రాజ్యమును సిద్ధపరుస్తున్నాను, మీకు ఒక్కొక్క మ్యాన్షన్ని సిద్ధపరుస్తూ ఉన్నాను, మీ కొరకు క్యాజువల్స్ని సిద్ధపరచడానికి నేను వెళ్తూ ఉన్నాను. అంటే దేవుడు ఇంకొక నిర్మాణాన్ని దేవుడు మన కొరకు సిద్ధపరుస్తున్నారు. ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ నిర్మాణమే మనకు ఎంతో ఆశ్చర్యచకితంగా కనబడుతున్నప్పుడు, ఎంతో అందంగా కనపడుతున్నప్పుడు, ఎంతో ఆశ్చర్యంగా ఇది మనకు అనిపిస్తూ ఉన్నప్పుడు, యుగాలు ఉండవలసినటువంటి దానిలో, శాశ్వత కాలము బ్రతకవలసినటువంటి దానిలో, ఆయనతో ఉండవలసినటువంటి దానిలో, ఆయన ఉండేటువంటి దానిలో, ఆయన కుడిపార్శ్వంలో ఎడమ పార్శ్వంలో ఆయన ముందు ఆయనతో పాటు నడవవలసినటువంటి ఒక ప్రదేశమును ఇంకెంతగా దేవుడు గాడ్ డిజైన్ చేసి ఉంటారో అర్థం చేసుకోవాలి. దాని కొరకు ఈరోజు మనం బతుకుతున్నటువంటి ఈ క్షణికమైనటువంటి దానికోసం మనం ఆవేశపడొద్దు. ఈ పాపము, ఈ లోకము, ఈ శాపము, ఈ లోకములో ఉన్నదంతా ఇది వ్యర్థమే. ఇది ఒక రోజు మనం విడిచిపెడతాం. ఇది ఒక రోజు కాల్చబడుతుంది. దేవుని అగ్ని ఈ భూమిని కాల్చివేయబోతుంది. ఇది శాశ్వత కాలమైనటువంటిది కాదు. ఈ దేహమును మనం విడిచిపెట్టబోతున్నాం. ఈ దేహము శాశ్వతమైనది కాదు. ఈ దేహాన్ని ఒకరోజు విడిచిపెడుతున్నాం. ఈ శరీరం కోసం ఒకవేళ తప్పు చేస్తున్నామేమో, శరీరాశను బట్టి, శరీర కోరికలను బట్టి, శరీరంలో ఉన్నటువంటి ప్రతి దాన్ని బట్టి ఏదో ఉంది అనుకుని భ్రమలో ఒకవేళ ఆ పాపంలో పడిపోతున్నట్లయితే, ప్రియ సహోదరుడా, దేవుడు ఈరోజు నీతో చెప్తూ ఉన్నారు, ఈ నిర్మాణమునే నువ్వు ఇంత శ్రద్ధగా చూస్తున్నప్పుడు దీనికన్నా గొప్పదైన, దీనికన్నా శ్రేష్టమైన, దీనికన్నా మహిమకరమైనది, దీనికన్నా వెలుగుతో కూడింది, దీనికన్నా శ్రేష్టమైనటువంటి దాన్ని మరొక నిర్మాణాన్ని నేను ఉంచబోతూ ఉన్నాను. దాన్ని నువ్వు మిస్ అవుతావు. దాన్ని మిస్ అవ్వకు బిడ్డ అని దేవుడు ఈరోజు నీతో నాతో తెలియజేస్తూ ఉన్నారు. ఆ పరలోక రాజ్యం కోసం, ఆ నిత్య రాజ్యం కోసం మన అందరం సిద్ధపడదాం. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్.